మరియు ఆమెకు ఇతనియందు ఎట్టి సందేహము కలదో ఇతనికి ఆమెయందును అట్టి సందేహమే కలదు. అనగా ఆమెయందు దోషము ఉండెనని కాదు, ఉండవచ్చునని కానీ కలగవచ్చునని కానీ వేమన్నకు సందేహం కలదన్నమాట. మొదటి నుండి స్త్రీని కేవల భోగ్య వస్తువుగా మాత్రము భావించి వారికి వేరు తమకు వేరుగా శాస్త్రములు వ్రాసుకున్న వారి గుంపులోనే ఇతడును పెరిగినవాడు కాబట్టి, వరుడు చక్కనైన వజ్రాల గని అయిన తలుకు మెరుపు వంటి తత్వము ఉన్న అన్యపురుష వాంఛ ఆడదానికి నుండు అని చిన్ననాటి నుండియే ఇతనికి ఉపదేశం జరిగినది. కనుకనే భర్త భార్యను స్వాధీనమందు ఉంచుకొనవలెననియు దానికి స్వాతంత్రము ఇయ్యరాదు అనియును ఇతడు దృఢముగా నమ్మినవాడు. మాట వినని ఆలు మగనికి మరగాలు. ఆలు మగని మాటకు అడ్డంబు వచ్చెనా ఆలుగాదు నుదుటి బ్రాలుగాని. అట్టి ఆలిని విడిచి అడవిన ఉండుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. కావవలయు మగడు కాంతను ఎల్లప్పుడు కావలేని నాడు చావవలయు. కాపులేని దాని కాపురము అడుగరా విశ్వదాభిరామ వినురవేమ అని ఇతని బోధ. అట్లగుటచే ఇట్లు తన యందు గౌరవము లేని ఆలి వంచలేక అధమత్వమున నుండి వెనుక వంతుననుట వెర్రితనము చెట్టు ముదరనిచ్చి చిదిమినన్ పోవునా విశ్వదాభిరామ వినురవేమ అని నిర్ణయించి ఇతడు ఆమెను ఇల్లు కదలనీక ఇతరులను కన్నెత్తి చూడనీక తన మాటకు అడ్డమాడనీక దండింప మొదలుపెట్టెను. ఇంకా ఆమె మాత్రము రెడ్డి కూతురు కాదా? ఇతని రక్తమునందున్నంత వేడి స్వాభిమానము ఆమె రక్తమునందును కలదు కదా. కావున చూచి నన్నాళ్ళను చూచి తుదకు నిర్లక్ష్యము చేసి ప్రతిఘటించి నిలిచినది. ఇట్లు ఈ రెడ్డి సానుల స్వాభిమాన కలహములో ఉన్న ఆ ఇంత ప్రణయమును పటాపంచలైనది. వేమన్నకు ఇల్లు నరకప్రాయమైనది. ప్రభుత్వం చేయవలసిన రెడ్ల వంశము వాడు. అట్టివానికి తన భార్యయే ఎదిరించి నిలిచిన పౌరుషమునకు అంతకంటే హాని కలదా? మాట ఎత్తిన వెంటనే అతని భార్య వాడకు ఉరికి తిట్టు వలదన్న మొరను బెట్టు ముందు మగనిని దిట్టు ముసుగును బెట్టు గడుసురాలు మగనిని గంపబెట్టి అమ్మురా విశ్వదాభిరామ వినురవేమ. కనుకనే ఇట్టి ఆలి తోడన ఎట్లు వేగింతురా దేవుడా అని వేమన్న విసిగి వేసరినాడు. సహజముగా హింసాదులను సహించు స్వభావము గలవాడు కాడు. కావున ఇట్టి పనికిరాని భార్యను ఒకమారు గొంతు పిసికి చంపి పారవైచి ఇంకొకతను పెళ్లాడుదామను రాక్షస కృత్యమునకు చొరగలవాడు కాడయ్యను. మీదు మిక్కిలి తానే చావవలయునని తలచిన మానశాలి భావము అరసి తన్ను భార్య సేవించినన్ ఇంటికైనను అగును ఈశ్వరుండు. అదియును లేక బ్రతుకుట అధమము భువిలోన విశ్వదాభిరామ వినురవేమ అని ఈ అవస్థలోనే తన అదృష్టం గూర్చి ఇట్లు దీనముగా విలపించినాడు.